మీరు ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో నన్ను ఎవరో గమనిస్తున్నారు అని ఫీల్ అయ్యారా? రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, షాపింగ్ మాల్ లో ఉన్నప్పుడు కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మీరు సొంత ఫోన్ వాడుతున్నప్పుడు కూడా నన్ను ఎవరో గమనిస్తున్నారు, సమ్వన్ ఇస్ స్పైయింగ్ మీ అన్నట్టు ఫీల్ అయ్యారా? ఈ రోజు మన టాపిక్ పేరు ఇండియా ఈస్ స్లోలీ బికమింగ్ ఏ సర్వలెన్స్ స్టేట్. అంటే భారతదేశం మెల్లిగా ఒక నిఘా రాజ్యంగా మారనుందా? మనం ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ అని గర్వంగా చెప్పుకుంటాం, కానీ ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏ మాట మాట్లాడినా కూడా ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అంటే ఇది సేఫ్టీ కోసమా లేదా ఒక పర్సన్ ప్రైవసీకి సంబంధించిన భంగమా? ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ముందుగా ఈ సర్వేలెన్స్ చేయడం ఏంటో తెలుసుకుందాం. ఒక దేశం అక్కడే ఉంటూ తన ప్రజల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కటి చూస్తూ గమనిస్తూ రికార్డ్ చేస్తూ ఉంటే దాన్ని సర్వేలెన్స్ చేయడం అంటారు. ఇందులో మెయిన్ గా 3 రకాలు ఉన్నాయి. లాఫుల్ సర్వేలెన్స్, ఇది చట్ట ప్రకారం జరుగుతుంది. ఎప్పుడైతే పోలీసులకి ఒక పర్సన్ పైన అనుమానం ఉందనుకోండి, ఏదైనా క్రైమ్ చేయబోతున్నాడు లేదా క్రైమ్ లో ఇరుక్కున్నాడు అనుకోండి, సో వాళ్ళని కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ కాల్స్ రికార్డ్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళ మూవ్మెంట్ ని ట్రాక్ చేయడం కానివ్వండి, ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది చట్ట ప్రకారం జరుగుతుంది. ఇంకోటి టార్గెటెడ్ సర్వేలెన్స్, ఇది ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ని టార్గెట్ చేసి వాళ్ళపైన దీర్ఘంగా నిఘా పెట్టడం. ఇంకోటి మాస్ సర్వేలెన్స్, ఇది చాలా డేంజర్. సో ఇక్కడ పోలీసులకి మెయిన్ గా ఒకరిపైన డౌట్ ఉండదు అండ్ ఎవరిపైన అనుమానం ఉండదు, కానీ అందరి డేటాని కలెక్ట్ చేస్తారు, అందరి వీడియోస్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది, అందరి కాల్స్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది, అందరి ఫేస్ ని కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. తప్పు చేయబోతున్న డౌట్ వచ్చింది అనుకోండి, నేను వచ్చి పట్టేసుకుంటాను. ప్రస్తుతం ఇండియాలో జరుగుతుంది కూడా ఇదే. మనం లాఫుల్ సర్వేలెన్స్ నుంచి మాస్ సర్వేలెన్స్ కి జారుకుంటున్నాం మెల్లిగా. గమనించే ఉంటారు, మీరు రోడ్ పైన వెళ్తున్నా కూడా మీకు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ లో కానివ్వండి, మీకు తెలియకుండానే మీరు కనిపించేస్తారు. అది ఒక రికార్డ్ చేయడంలోనూ, ఒక ఫుడ్ బ్లాగ్ లోనూ ఎక్కడో దగ్గర అక్కడ మిమ్మల్ని గమనించినట్టే కదా. ఇప్పుడు ఎవడో ఒకడు వ్లాగ్ తీసుకుని అనుకున్నావు, నువ్వు చేయకూడని తప్పో లేదా బై మిస్టేక్ ఏదో జరిగింది, నువ్వు దాంట్లో రికార్డ్ అయిపోయినావు, నువ్వు బ్యాడ్ అయిపోయినావు. రీసెంట్ కూడా అదే కదా జరిగింది కేరళ బస్ ఇన్సిడెంట్ లో. ఆ అమ్మాయి బస్ లో ఏం చేసింది, రికార్డ్ చేస్తుంది దొరకకపోరా అని. ఇక పాపం ఆయన చేయలేదు, చేయనందుకు బలైపోయింది. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియన్ సిటీస్ వరల్డ్ లోనే టాప్ సర్వేలెన్స్ సిటీస్ గా మారింది. రీసెంట్ గా డేటా ప్రకారం ఢిల్లీలోనే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సీసీ కెమెరాస్ ఉన్నాయంట. లండన్, న్యూయార్క్ అండ్ సింగపూర్ లాంటి సిటీస్ ని కూడా దాటేసింది మన ఢిల్లీలో ప్రతి స్క్వేర్ మీటర్ కి దాదాపు 1800 సీసీ కెమెరాస్ ఉన్నాయంట. అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ ని మోస్ట్ సర్వేలెన్స్ సిటీ గా పిలుస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన సీసీ కెమెరాస్ కాకుండా ప్రతి ప్రైవేట్ షాప్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి కనెక్ట్ చేసే ఈ యొక్క సిస్టమ్ అనేది మన హైదరాబాద్ పోలీసుల దగ్గర ఉంది. దీన్ని నేను సైతం ప్రాజెక్ట్ అని అంటారంట. మీరు గమనించండి, మీరు కంపల్సరీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టయితే మీరు ఏదో ఒక సీసీ కెమెరాలో మీరు కనబడతారు. ఇంకోటి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. సీసీటీవీ కెమెరాస్ కేవలం వీడియోని రికార్డ్ చేస్తుంది అంతే, కానీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఏంటంటే ఆ పర్సన్స్ ని గుర్తుపడుతుంది. మన పోలీస్ ఫోర్సెస్ ఇప్పుడు ఆ టెక్నాలజీని వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్. దీని ద్వారా ఏంటంటే దేశంలో ఉన్న క్రిమినల్ ఫోటోస్ వివిధ సీసీ కెమెరా నుంచి రికార్డ్ అయిన ఫోటో చేస్తూ మ్యాచ్ చేసి చూస్తూనే ఉంటారు అండ్ గురించి అయితే పట్టేసుకుంటారు. పోలీసులు ఏదైనా సీసీ కెమెరా ఫోటోస్ లో మీకు సంబంధించిన ఫోటో చూసి ఆ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ బట్టి స్కాన్ చేసినట్టయితే మీకు సంబంధించిన పేరు డీటెయిల్స్ అనేవి స్క్రీన్ పైన చూపించేస్తారు. మెయిన్ గా తెలంగాణ పోలీసులు దీన్ని 2018 నుంచి వాడుతున్నారు. అండ్ ఢిల్లీ పోలీసులు అయితే పొలిటికల్ ర్యాలీస్ అప్పుడు క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారా లేదా అని ట్రాక్ చేయడానికి డ్రోన్ల సహాయంతో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇంకా పెద్ద విషయం ఏంటంటే మొన్న రిపబ్లిక్ డే రోజు పోలీసులు స్మార్ట్ గ్లాసెస్ వాడారని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న క్రిమినల్స్ కానివ్వండి, అటాక్ చేసే వాళ్ళు అంటే వాళ్ళ స్మార్ట్ గ్లాసెస్ లో డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయంట, అలర్ట్ అవుతుందంట. దాని ద్వారా వెళ్ళి గొడవ ఆపడం కానివ్వండి, పట్టుకోవడం కానీ జరుగుతుందని అన్నారు. ఇంకోటి ఆధార్ కార్డ్ డేటా. మన దేశంలో ఆధార్ కార్డ్ కంటే పెద్ద డేటా సిస్టమ్ ఇంకెక్కడ లేదు. మీ ఫేషియల్ డేటా, మీ ఐరిస్ స్కాన్, మీ ఫింగర్ ప్రింట్స్ ప్రతి ఒక్కటి ఒక ఆధార్ నెంబర్ కి లింక్ అయి ఉంటుంది. అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్, మీ రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్, మీ సిమ్ కార్డు అన్ని ఈ ఆధార్ కి లింక్ అయి ఉంటాయి. దీని వల్ల గవర్నమెంట్ కి మీ గురించి 360 డిగ్రీస్ లో ప్రొఫైల్ దొరుకుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ డేటా అంతా లింక్ అయి ఉంటుంది. రీసెంట్ గా 2025 లో కొత్త రూల్స్ వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీస్ కి కూడా కొన్నిసార్లు కొన్ని సర్వీస్ కోసం ఆధార్ అథెంటికేషన్ వాడుకోవచ్చు. ఇంకోటి డిజిటల్ ఇంటర్సెప్షన్. మరి ఎక్కడ సేఫ్టీ లేదా అంటే మీ ఫోన్ లో వారే మీ ఫోన్ కాల్స్, మెసేజెస్, ఆఖరికి వాట్సాప్ కూడా మీరు సేఫ్ అనుకుంటున్నారా? అవి కూడా కాదు. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతూనే ఉంటాయి. ప్రభుత్వం దగ్గర సిఎంఎస్ అండ్ NETRA అనే ఒక సిస్టమ్స్ ఉన్నాయి. పాత రోజుల్లో ఏంటంటే పోలీసులు ఎవరైనా టెలిఫోన్ నెంబర్ ని ట్రాప్ చేయాలి అని వాళ్ళ కాల్ రికార్డింగ్స్ ని, కాల్స్ ని వినాలనుకుంటే ముందుగా ఆ ఒక టెలికాం డిపార్ట్మెంట్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి అండ్ కనెక్ట్ చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆ టెలికాం లైన్స్ లోకి ఎంటర్ అయ్యి
కాల్స్ వినొచ్చు. ఇది ఆ టెలికాం కంపెనీస్ కి కూడా తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీరు అనొచ్చు ఇందులో తప్పేముంది, క్రిమినల్స్ ని పట్టుకోవడం దీని ద్వారా ఈజీ అవుతుంది కదా, చాలా మంచిదే కానీ మీరు అనొచ్చు. నిజమే, ఇది పోలీసులకు ఒక థర్డ్ ఐ లా పనిచేస్తుంది. కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హైదరాబాద్ మర్డర్ మిస్టరీ 2024. హైదరాబాద్ కుక్కట్పల్లిలో రేణుకా అగ్రవాల్ అనే ఒక 50 ఏళ్ల సంవత్సరాలు ఉన్న ఆమె హత్య జరిగింది. ఆమె ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది అండ్ క్లూస్ కానివ్వండి, విట్నెస్ గానీ ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేసిందంటే పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. దాంట్లో తెలిసింది ఏంటంటే ఆ టైంలో ఆ అపార్ట్మెంట్ లో పనిచేసే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి దగ్గర చుట్టుపక్కల వెళ్లి రావడం జరిగినట్టు కనిపించిందంట. అండ్ ఆ టైం కి వాళ్ళు పారిపోయారు కూడా, అక్కడ లేరు. హైదరాబాద్ పోలీస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ఏం చేస్తారంటే ప్రతి సీసీ కెమెరాని ఫేషియల్ రికగ్నైజేషన్ ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడ బస్ ఎక్కిరు, ఎక్కడ దిగారు అన్ని ట్రాక్ చేసి జార్ఖండ్ లో వీళ్ళని పట్టుకున్నారు. ఇది ఇంత పెద్ద సర్వేలెన్స్ సిస్టమ్ లేకపోతే ఇది సాధ్యమేది కాదు కదా, క్రిమినల్స్ తప్పించుకునే వాళ్ళు, కానీ వీళ్ళు దొరికిపోయారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకో కేసు చూసినట్టయితే బెంగళూరు టెకీ హత్య. బెంగళూరులో షర్మిల డీకే అనే ఒక టెకీ చనిపోయి కనిపించడం జరిగింది. దీన్ని అందరూ ఆత్మహత్య తెలియక చనిపోయాడు అది ఇది అనుకున్నారు, కానీ పోస్ట్ మార్టం లో ఏంటంటే ఇది తనకు తాను చనిపోయింది కాదు, ఒక హత్య అని తేలింది. అండ్ అక్కడ సీసీ కెమెరాస్ అన్ని గమనించి చెక్ చేసినట్టయితే ఆ టైంలో 18 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లి రావడం కనపడడం జరిగిందంట. అండ్ పోలీసు అతను పట్టుకుని విచారించినట్టయితే తను ఒప్పుకున్నాడు నేనే చేస్తాను. అండ్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, థర్డ్ కేస్ స్టడీ. ఇది ఏంటంటే ఒక హైలైట్ విషయం, ఎందుకంటే 2 months పాప కిడ్నాప్ అయింది. 1600 కెమెరాలని చెక్ చేసి మరి పట్టుకున్నారు ఆ పాపని. మళ్ళీ ఇది ముంబైలో జరిగింది. అయితే ముంబైలో 2 months పాప కిడ్నాపింగ్ జరిగింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. 1600 సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయడం జరిగింది. సో అట్లా సస్పెక్ట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారని మొత్తం రివర్స్ ట్రాకింగ్ చేసినట్టయితే అట్లా 48 hours వాళ్ళని పట్టుకున్నారండి. 48 hours లోనే ఇక పాపని దొరికారు, ఇక ఫ్యామిలీ మెంబర్స్ అప్పగించేసారు. సో మనకు అర్థమవుతుంది సర్వేలెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంత బెస్ట్ చాయిస్ అని. అండ్ అలాగే దీని వల్ల జనంలో కూడా చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనల్ని ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారని తెలిసినట్టయితే మనం నడుచుకునే విధానంలో కానివ్వండి, మన బిహేవియర్ లో కానివ్వండి చాలా చేంజెస్ వస్తాయి. సివిక్ సెన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ మధ్య మీరు రీల్స్ లో చూసినట్టయితే కూడా సివిక్ సెన్స్ కి సంబంధించిన రీల్స్, షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు రికార్డ్ లో కెమెరాలో పడి వైరల్ అయ్యి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇలాంటి పనులు చేయరు కదా. అండ్ మెయిన్ గా విషయం ఏంటంటే మన దేశంలో లార్జెస్ట్ సీసీ కెమెరా థర్డ్ ఐ లాగా ఉంది అని అనుకుంటాం, కానీ దీనికి సంబంధించిన లాస్ సరిగ్గా లేవు. దీని వల్ల ఎఫెక్ట్ అయ్యే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ బస్ ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. తను చేయని తప్పుకి తను బలైపోతారు ఇలాంటి వీడియోల వల్ల. దీనికి సంబంధించిన లాస్ ఇంకా గట్టిగా రావాలని కోరుకున్నాం. సో మనం క్వశ్చన్ అడుగుతున్నా, దీని గురించి చెప్పండి. సేఫ్టీ కోసం ఒకరి ప్రైవసీని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.